దేశాల్లో పరాయివాడిగా బ్రతకాల్సి వస్తుంది. కొండలలో, గుహల్లో, లోయలలో సంచరిస్తున్నాను. నన్ను ఎందుకయ్యా నువ్వు తరుగుతావు? నా వలన నీకేం కీడు వచ్చిందయ్యా? నీ ఎన్నిసార్లు బ్రతికినా అప్పటి వరకు ఓకే నాయనా దావీదా, నీ స్వరమే కదా, నేను నిన్ను చంపనయ్యా, నేనే దుర్మార్గునయ్యా, నేనే తప్పిదం చేశానయ్యా అని అంటాడు. మళ్ళా పురుగు తొలస్తేనే మళ్ళా పరిగెత్తుతాడు. దావీదును తరమడానికి, దావీదును చంపడానికి సౌలు దురాత్మతో నింపబడి నడిపించబడ్డాడు. దావీదును చంపడానికి సౌలు జీవితం అంత ఎక్కువ శాతం వినియోగపరిచాడు. కానీ దావీదైతే సౌలు కాలంలో దావీదు సౌలుకి మేలు చేశాడు, కానీ ఏమాత్రం కీడు చేయలేదు. అదే సమయంలో దావీదు సౌలు తనను ఎన్ని సౌలు హింసించడానికి ప్రయత్నం చేసినా ఒక్కసారి కూడా చంపలేదు. ఆమేన్, హల్లెలూయా.